గ్రేటర్ హైదరాబాద్ రోడ్లపై చెత్త వేస్తున్నారా? అయితే బీ కేర్ఫుల్. ఇప్పుడు చెప్పబోయేది మీకోసమే. వ్యాపారాలు, వాణిజ్య కేంద్రాలు నడిపేవారు రోడ్లపై చెత్త వేస్తే ఊరుకునేది లేదంటోంది జీహెచ్ఎంసీ. అంతేకాదు ఇప్పటికే అలాంటి వాళ్లకు ఫైన్లతో చుక్కలు చూపిస్తోంది. రోడ్లపై భవన వ్యర్థాలు, ఇతరత్రా చెత్త వేసినందుకు ఇప్పటి వరకు ₹1 కోటి వరకు జరిమానాల రూపంలో వసూలు చేశారు మున్సిపల్ అధికారులు. ప్రధానంగా భవన నిర్మాణ వ్యర్థాలు వేసిన వారికి 510 చలానాలు విధించారు. వీటి ద్వారా ₹46 లక్షల ఫైన్ వేశారు. ఒక్క బేగంపేట సర్కిల్లోనే 36 చలానాల ద్వారా 9,75,000 జరిమానా విధించారు. రోడ్లపై చెత్త వేసిన వారికి 2,890 చలానాల ద్వారా ₹55 లక్షల మేర జరిమానాలు వసూలు చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో అందిస్తారు. శ్రవణ్, రోడ్లపైన చెత్త వేసిన వారికి జీహెచ్ఎంసీ అధికారులు అయితే అధిక మొత్తంలో చలానాలు విధిస్తూ కూడా ఫైన్లు వసూలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా హైదరాబాద్ని క్లీన్గా నీట్గా పెట్టేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు కొనసాగిస్తుంది. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళు కానీ లేకపోతే సామాన్య ప్రజలు కానీ రోడ్ల మీద చెత్త వేస్తే వాళ్ళపైన ఫైన్లతో జీహెచ్ఎంసీ చుక్కలు చూపిస్తుంది. ఇంకా ఒకసారి ఫైన్లు భారీగా వేస్తే రాబోయే రోజుల్లో రోడ్ల మీద చెత్త వేయకుండా ఉంటారు, వాళ్ళలో కొంత మార్పు వస్తుందని జీహెచ్ఎంసీ భావించింది. 3 నెలల క్రితం కాంప్రిహెన్సివ్ చలాన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే CCMS అనే యాప్ ద్వారా ఈ చలాన్లను జనరేట్ చేస్తుంది జీహెచ్ఎంసీ. సో ఇప్పటి వరకు దాదాపుగా ₹1 కోటి సంబంధించిన డబ్బులతో కూడినటువంటి చలాన్లు వేసిందని చెప్పొచ్చు. ఒకసారి మనము ఎన్ని చలాన్లు వేశారు అనేది ఒకసారి మనం గమనిస్తే, రోడ్ల మీద చెత్త వేసినందుకు 2,890 చలాన్లు వేయగా ₹55,71,900 ఫైన్లు కట్టాల్సి ఉంది. అందులో ఇప్పటి వరకు ₹21,71,200 చలాన్లు కట్టారు అనేది అధికారులు చెప్తా ఉన్నారు. ఇంకా ₹34 లక్షల వసూలు చేయాల్సి ఉంది. అది తొందరగా మేము వసూలు చేస్తాము అనేటువంటి అంశాన్ని అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కాకుండా భవన నిర్మాణ వ్యర్థాలు కూడా రోడ్ల మీదకి అధికంగా వస్తున్నాయి. అంటే ఏదైనా భవనం కూల్చినప్పుడు ఆ భవనం కూల్చిన తర్వాత వచ్చినటువంటి వేస్టేజ్ అంటే ఇటుక కానీ, మట్టి కానీ, సిమెంట్ కానీ, కంకర కానీ, సీకు, ఐరన్ ఇవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద తెచ్చి పడేస్తున్నారు. సో వాటిని కూడా కంట్రోల్ చేసే దిశగా అధికారులు దృష్టి సాధించారు. ఒకటి రోడ్ల మీద రాకుండా చూడడం, అదేవిధంగా నాలాలోకి పడేయకుండా చూడడం. ఎందుకంటే నాలాలో పడేస్తే మళ్ళీ వాటర్ ఫ్లోయింగ్ అనేది కొంత ఇబ్బందిగా మారుతుంది. మళ్ళీ వర్షాకాలం వచ్చింది కాబట్టి కొంత ఇబ్బందికరం మారేటువంటి అవకాశం ఉంది అధికంగా వర్షాలు పడితే. సో భవన నిర్మాణ వ్యర్థాలు, రోడ్ల మీద చెత్త ఇవి రెండు రాకుండా చూసేందుకు మెడికల్ ఆఫీసర్లు, దాని తర్వాత టౌన్ ప్లానింగ్ అధికారులు చాలా సీరియస్గా దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. రోడ్ల మీద చెత్త రాకుండా చూసేందుకు ఒకవైపున పెద్ద మొత్తంలో చలాన్లు దాదాపుగా ₹55 లక్షల చలాన్లు వేయగా, ఇక మిగతా చలాన్లకు సంబంధించినటువంటి అంశాలు కూడా క్లియర్గా ప్రతిరోజు కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. చలాన్లు ఖచ్చితంగా వేయాలి. ఎందుకంటే ఒక హైదరాబాద్లో ఇంత పెద్ద నగరాన్ని మనం నీట్గా పెట్టుకోవాలన్నా, ఇది మన నగరంగా భావించాలంటే హైదరాబాద్ని క్లీన్గా పెట్టుకుంటేనే హైదరాబాద్కి మంచి పేరు వస్తుంది, మంచి ఇమేజ్ వస్తుంది, మన పరిశుభ్రాలు కూడా నీట్గా ఉంటాయి. వాటర్ ఒకవేళ వర్షం అధికంగా పడితే ఆ వాటర్ ఫ్లోయింగ్ అనేది చెత్త కారణంగా ఇబ్బందికరంగా మారుతుంది అనేది అధికారుల అంచనా. సో ఇవన్నీ పూర్తి స్థాయిలో దృష్టిలో పెట్టుకొని గతంలో జీహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నటువంటి ఇలంబర్తి ఈ CCMS అనే యాప్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతమైన మున్సిపల్ శాఖ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ చాలా సీరియస్గా ఈ చలాన్ల అంశం పైన పనిచేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. సో మొత్తం బేగంపేటలోనే అత్యధికమైనటువంటి చలాన్లు వేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు చెప్తా ఉన్నారు. ఒక్కసారి మనము CCMSకి సంబంధించినటువంటి యాప్ ఏ విధంగా పనిచేస్తూ ఉంది, ఎంత మేర భవన నిర్మాణ వ్యర్థాల కోసం చలాన్లు వేశారని గమనిస్తే మొత్తం 510 చలాన్లు వేశారు. అందులో ₹46,25,000 చలాన్లు అంటే అమౌంట్ ఫైన్లు వేయడం జరిగింది. సో ఇప్పటి వరకు ₹13,70,000 ఫైన్ వసూలు చేశారు. ఇంకా ₹32,55,000 ఫైన్లకి సంబంధించినటువంటి అమౌంట్ ఇంకా వసూలు చేయాల్సి ఉంది. సో చలాన్లు వేస్తున్నారు కానీ అమౌంట్ ఎందుకు వసూలు చేయట్లేదు అనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. కాబట్టి రోడ్ల మీద చెత్త రాకుండా చూడడం, చెత్త వేస్తే వాళ్ళని హెచ్చరించడం, రెండోసారి కూడా వాళ్ళు చెత్త వేస్తే వాళ్ళకి పెద్ద మొత్తంలో చలాన్లు వేయడం, ఈ విధంగా జీహెచ్ఎంసీ ముందుకు వెళ్తుంది. మొత్తం 30 సర్కిల్స్ ఉన్నాయి. హైదరాబాద్ నగరవాసుల్లో లేకపోతే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళందరిలో కొంత మార్పు రావాలి. అందుకే ఈ చలాన్ల మోత వేస్తున్నాం అనేది జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. మరి చూడాలి రాబోయే రోజుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో
జనాల్లో ఎంత మేరకు మార్పు వస్తుంది, హైదరాబాద్ని క్లీన్ హైదరాబాద్గా, సాఫ్ హైదరాబాద్గా ఎంత మేర తీర్చిదిద్దుకుంటారు అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది రేఖ. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. రెటిక రోడ్లపై చెత్త వేసేవారిపై కొరడా జురిపించారు జీహెచ్ఎంసీ అధికారులు. రోడ్లపై చెత్త వేసేవారిపై చలానాలు విధిస్తూ అధిక మొత్తంలో ఫైళ్లు కూడా వసూలు చేస్తున్నారు. ప్రజల్లో మార్పు తీసుకురావడానికి, రోడ్లను నీట్గా ఉంచడానికి అధికారులు అయితే ఈ చర్యలకు దిగారు.